హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే గనక ఎవరైతే పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట. వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఏ వెబ్‌సైట్‌లో చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఏ ఒక్క కన్సల్టెంట్‌ని సంప్రదించకుండా మనమంతకు మనం ఓన్‌గా ఎలా చేసుకోవాలి పాస్‌పోర్ట్ రెన్యువల్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? పాస్‌పోర్ట్ అనేది మనము ఎన్ని రోజుల ముందు రెన్యువల్ చేసుకోవాలి? ఆ రూల్ నేమ్ ఏంటి? ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్‌పోర్ట్ రెన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మామూలుగా మనకు మనం పాస్‌పోర్ట్ అప్లై చేసినప్పుడు 10 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే గనక ఇస్తారనమాట. సో ఆ 10 ఇయర్స్ వ్యాలిడిటీని మనము 9 ఇయర్స్‌గానే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే దీన్ని 1 ఇయర్ రూల్ అని అంటారనమాట. అంటే మనకు పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీకి 1 ఇయర్ ముందు ఉండంగానే మనము రెన్యువల్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే గనుక ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేస్తున్నారో మనకు ఇక్కడ మనము వెళ్ళేటప్పుడు బోర్డింగ్‌లో గాని బోర్డింగ్ పాస్ ఇవన్నీ చూసుకునేటప్పుడు ఎంట్రన్స్‌లో చెకింగ్ అనేది ఉంటదనమాట. సో అక్కడ మినిమమ్ 6 మంత్స్, మాక్సిమం 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది చెక్ చేస్తారనమాట. అంటే మనము ట్రావెల్ చేసేకి ముందు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉన్నదానికి ముందుగానే మనము పాస్‌పోర్ట్ అనేది రెన్యువల్ చేసుకోవాలి. దీన్ని 1 ఇయర్ రూల్ అని అంటారనమాట. కంపల్సరీ ఇది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ పీఎస్‌కే అని అంటారనమాట. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాస్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్‌ది అమీర్‌పేట్‌లో ఉంది. ఆ తర్వాత ఎంజీబీఎస్‌లో ఉంది. ఆ తర్వాత ఇంకొకటి పీఎస్‌కే రాయదుర్గ్‌లో ఉంది హైటెక్ సిటీ దగ్గర. ఇంకా తర్వాత సికింద్రాబాద్ ఒకటుంది. ఇంకొకటి బేగంపేట్ పీఎస్‌కే కూడా ఉందనమాట. సో ఈ పీఎస్‌కే కేంద్రాల్లో మనము పాస్‌పోర్ట్ రెన్యువల్ అనేది పాస్‌పోర్ట్ ఇష్యూయన్స్ గానీ, ఫ్రెష్ గానీ రీఇష్యూ అనేది గానీ మనము క్లియర్‌గా చేసుకోవచ్చు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి నార్మల్, ఇంకొకటి తత్కాల్. నార్మల్‌కొచ్చేసి ప్రైస్ రూ. 1,500. తత్కాల్‌కొచ్చేసి రూ. 3,500. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ అండ్ తత్కాల్ అంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు తత్కాల్‌లో మనం బుక్ చేస్తే గనుక మాక్సిమం 3-5 డేస్‌లో మనకి పాస్‌పోర్ట్ అనేది మనం పెట్టిన అడ్రస్‌కి వచ్చేస్తది. అదే నార్మల్ అయితే గనక దాదాపు ఒక 10-15 డేస్ పడతదనమాట. ఇదనమాట. ఇంకోటేంటంటే నార్మల్ పాస్‌పోర్టు దాంట్లో రెన్యువల్‌లో ఏంటంటే మనకు పీసీసీ అనేది ఉంటదనమాట. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. అదే తత్కాల్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు. బట్ అది చెప్పలేమన్నట్టు. బేస్డ్ ఆన్ అవర్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్. అది పాస్‌పోర్ట్ పీఎస్‌కే వాళ్ళు డిసైడ్ చేస్తారు. వెదర్ వి హావ్ టు గో ఫర్ పీసీసీ ఆర్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ తత్కాల్. ఇదనమాట. ఓకే. బట్ 90% అయితే గనుక పీసీసీ అనేది తత్కాల్‌లో ఉండదు. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇప్పుడు మనకు పాస్‌పోర్ట్ అనేది రెన్యువల్ రీఇష్యూ చేసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్రస్ గనుక చేంజ్ చేస్తున్నారు అంటే అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అది ఎయిదర్ ఆధార్ కార్డ్ గానీ, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, లేదంటే గ్యాస్ బిల్ గానీ మన పేరు మీదనే ఉండాలి. అదే ఒకవేళ మీరు మీ వైఫ్ నేమ్ మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ నేమ్ మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకొనెళ్ళాలి. చూడండి, అడ్రస్ చేంజ్ చేస్తే గనక ఎలక్ట్రిసిటీ బిల్, ఎయిదర్ ఆధార్ కార్డ్ ఆర్ గ్యాస్ బిల్ ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ క్యారీ చేయాలి. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ అండ్ జిరాక్స్ అండ్ ఓల్డ్ పాస్‌పోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ జిరాక్స్ అనేది క్యారీ చేయాలి. ఇదనమాట. ఇంకోటేంటంటే కొన్ని కేసెస్‌లో ఆధార్ కార్డ్ జిరాక్స్ పైన క్వెషన్ మార్క్ ఉంటదంట. అవి యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకోటేంటంటే ఆధార్ కార్డు మనకు పెద్దగొస్తదనమాట. ఇప్పుడు ఏటీఎం కార్డ్ లాగా ఇట్లాంటివన్నీ యాక్సెప్ట్ చేయరనమాట. పెద్దగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మనము క్యారీ చేయాలి. అదే జిరాక్స్ కూడా ప్రొవైడ్ చేయాలనమాట. ఇవన్నమాట ప్రూఫ్స్. తర్వాత మనము ఏ పోర్టల్‌లో వెబ్‌సైట్ ఏంటి? ఎక్కడ మనము
ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేయాలి అండ్ రీఇష్యూ పాస్పోర్ట్ అనేది అప్లై చేయాలి అనేది చెప్తాను చూడండి. పాస్పోర్ట్ సేవ www.passportseva.com ఇదొకటి. లేదు అంటే ప్లే స్టోర్లో వెళ్ళి మనము పాస్పోర్ట్ సేవ అనే యాప్ అనేది ఉంటుంది, అది కూడా ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మనము క్లియర్గా మనం అప్లై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో పాస్పోర్ట్ యొక్క రెన్యువల్ ప్రాసెస్ అండ్ వాట్ అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్ required and what and all the documents we have to carry while going for fresh or renewal or reissue. Okay,